డియర్ లీడర్స్ బ్రేవ్ మార్నింగ్ అండి. నేను విఘ్నేష్ వన్. ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ అగైన్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్. నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ ఆర్ట్ అనమాట. ఇది ఒక కళ అని చెప్పేసి చెప్తాం. అదే హౌ టు ఇన్వైట్, వేరే వాళ్ళని మనం ఎలా ఆహ్వానించాలి. మనకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, మన సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మన చుట్టాలు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరైతే ఉన్నారో వీళ్ళని మన బిజినెస్లోకి ఎలా తీసుకురావాలి, ఎలా ఇన్వైట్ చేయాలి, ఎలా ఆహ్వానించాలి అనే దాని మీద ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎస్ అండి, ఈ యొక్క వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూసినట్లయితే కనుక నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఇన్విటేషన్స్ ప్రాసెస్లో ఈ యొక్క స్కిల్ని నేర్చుకోవడంలో మీరు మాస్టర్స్ అయిపోతారు. ఎవరికైతే ఈ యొక్క ఇన్విటేషన్ స్కిల్స్ బాగా వచ్చు, డియర్ ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ప్రతి మీటింగ్స్లో ప్రతి ట్రైనింగ్స్లో వాళ్ళ తరఫున కుప్పలు జనాలు వస్తూ ఉంటారు. బట్ కొంతమంది మాత్రం ఎంత ఇన్వైట్ చేసినా ఎవరు రావట్లేదు. రీజన్స్ ఏమంటే ఈ యొక్క ఇన్విటేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవటం, ఇన్విటేషన్ స్కిల్ని మనం నేర్చుకోవటం. ఎప్పుడైతే ఈ యొక్క స్కిల్స్ని మీరు నేర్చుకుంటారో, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్, దెన్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఈ స్కిల్స్ అనేది 100% రావాలి. సో కాబట్టి నాకు రిక్వెస్ట్ ఏమంటే ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేసుకోకుండా చూస్తే కనుక పూర్తి వీడియో మీద పూర్తి క్లారిటీ అయితే మీకు వస్తుంది. ఇన్విటేషన్స్ మీద, ఈ యొక్క స్కిల్ మీద మీరు అయితే మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడాల్సిందిగా కోరుతున్నాను. డియర్ లీడర్స్, లేట్ చేసుకోకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. బట్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్. మీ అందరికీ తెలిసినట్టుగా యాక్చువల్గా మై ఒరిజినల్ నేమ్ వచ్చేసి సందీప్ కుమార్ రాయ్ అనమాట. బట్ ఫ్యూ మంత్ క్రితం ఒక ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా శివ కృష్ణ గారిని కలిసిన తర్వాత నాకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నా లైఫ్లో చాలా రకాల చేంజెస్ అనేది, చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. మీరు ఒక మొబైల్ నెంబర్ని అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు మార్చుకుంటే కనుక మీకు చాలా బాగుంటుంది అనే సజెషన్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ కొన్ని రోజులు నేను నమ్మలేదు. బట్ ఎప్పుడైతే తను చెప్పిన తర్వాత నేను నా పేరుని సందీప్ కుమార్ నుంచి విఘ్నేష్ వన్కి మార్చుకోవడం జరిగిందో, ఎప్పుడైతే నేను నా మొబైల్ నెంబర్ని మార్చుకోవడం జరిగిందో, డియర్ లీడర్స్, లైఫ్లో నేను కొన్ని చేంజెస్ని గమనిస్తున్నాను. డెఫినెట్గా మనలో చాలామంది ఉండొచ్చు, మేబీ మన లైఫ్లో రకరకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. సో డియర్ లీడర్స్, నేను చెప్తున్నాను, న్యూమరాలజీ అనేది ఒక వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఇంతకుముందు నేను నమ్మేవాడిని కాదు. బట్ ఎప్పుడైతే నేను నమ్మడం మొదలుపెట్టానో లైఫ్లో చిన్న మిరాకిల్స్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి మీ లైఫ్లో ఎటువంటి ఛాలెంజెస్ జరుగుతున్నా, ఎటువంటి ప్రాబ్లం జరుగుతున్నా, ఈ న్యూమరాలజీని మీరు ఫాలో అవుతే కనుక చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఏదైనా మంచి షాప్ ఓపెన్ చేయాలన్నా, ఏదైనా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, మూవీ షూట్ చేయాలన్నా, పిల్లలకి మంచి పేరు పెట్టాలన్నా, ప్రతిదానికి మంచి సమయం, మంచి ముహూర్తం అనేది చూస్తాం. ఆ ముహూర్తం ఏంటంటే నథింగ్ బట్ నంబర్స్ అనమాట. సో నంబర్స్ అనేది ఇంపాక్ట్ మన లైఫ్లో చాలా వరకు ఉంటుంది. ఇవి అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి, మీ లైఫ్లో ఏదైతే ఛాలెంజెస్ వస్తున్నాయో అది దేని వల్ల వస్తుంది అని మీరు తెలుసుకోవడానికి మీరు ఇక్కడ నెంబర్ ఇచ్చిన పర్సన్స్కి, ఈ యొక్క శివప్రసాద్ గారిని మీరు డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వచ్చు. మొబైల్ నెంబర్తో సహా పర్సన్ కూడా కనిపిస్తున్నారు. సో మీకు ప్రతిదీ కూడా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీ లైఫ్లో ఏంటి ఛాలెంజెస్, ఎందుకు అలా వస్తున్నాయి, ప్రతిదీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీలైనంత వరకు మీ లైఫ్లో జరుగుతున్న ఛాలెంజెస్ గురించి తెలుసుకోవడానికి, దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు తెలుసుకోవడానికి మీరు పర్సన్ని నిజంగా కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మంచి పర్సన్, చాలా మంచి హెల్ప్ చేస్తారు మీకు. సో డియర్ లీడర్స్, డెఫినెట్గా ఒక్క వీడియోలోనే మనం పూర్తి ఇన్విటేషన్ ప్రాసెస్ని నేర్చుకోవడం అనేది చాలా టఫ్ అండి. ఎందుకంటే వీడియో అనేది చాలా స్మాల్గా ఉంటుంది, ఇన్విటేషన్ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. సో కాబట్టి నేను జస్ట్ 2 పాయింట్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకటి డూ అనమాట. డూ అంటే ఏది మీరు చేయాలి, అండ్ ఇంకోటి వచ్చేసి డోంట్, ఏదైతే మీరు చేయకూడదు. ఈ 2 పాయింట్ని మీరు గమనిస్తే చాలు. సో ఫస్ట్ మనం డోంట్ గురించి మాట్లాడదాం. డోంట్ అంటే ఏమి మీరు చేయకూడదు. ఒక పర్సన్ని ఇన్విటేషన్స్ చేస్తున్నప్పుడు మనం ఏమేమి చేయకూడదు ముందు అది చెప్తాను, ఆ తర్వాత ఏమి చెయ్యాలి అది కూడా చెప్తాను. సో కాబట్టి ఫస్ట్ మనం డోంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్, డోంట్లో ఏదైతే మనం చేయకూడదు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే, డోంట్ ఇన్వైట్ బై ఫేస్ టు ఫేస్ ఆర్ డైరెక్ట్లీ. ఎస్ అండి, మీరు ఎప్పుడు కూడా ఒక పర్సన్స్ని ఇన్వైట్ చేసేటప్పుడు మీరు ఫేస్ టు ఫేస్ ఉండకూడదు, లేదా మీరు డైరెక్ట్గా వెళ్ళి ఇన్వైట్ చేసుకోకూడదు. ఇలా ఒకవేళ మనం ఇన్విటేషన్స్ చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళ తరఫున రకరకాల క్వశ్చన్స్ అనేది మనకి ఎదురవుతాయి. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్స్కి మనం రైట్ వేలో సమాధానం ఇవ్వలేకపోతే కనుక వాళ్ళు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకే ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే, డోంట్ ఇన్వైట్ బై ఫేస్ టు ఫేస్ ఆర్ డైరెక్ట్లీ. రైట్, ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డైరెక్ట్ సెల్లింగ్. మీరు ఎప్పుడైతే ఒక పర్సన్ని ఇన్వైట్ చేస్తున్నారో డైరెక్ట్ సెల్లింగ్ అని పాయింట్ రాకూడదు, డైరెక్ట్ సెల్లింగ్ అని పేరు రాకూడదు. అదేవిధంగా నెట్వర్క్ మార్కెటింగ్, మీరు ఇన్వైట్ చేస్తున్న క్రమంలో మీ నోట్ నుంచి ఎప్పుడు కూడా ఇన్విటేషన్స్ చేస్తున్నప్పుడు గమనించండి, నెట్వర్క్ మార్కెటింగ్ అని పేరు రాకూడదు.
నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3 గురించి మనం డిస్కస్ చేసినట్లయితే కనుక కంపెనీ ఏదైతే ఉందో కంపెనీ గురించి మనం డిస్కస్ చేయకూడదు. ఎప్పుడైనా మనం ఇన్విటేషన్స్ చేస్తున్నప్పుడు మనకి కంపెనీ గురించి కూడా పేరు రాకూడదు, అండ్ అదేవిధంగా ప్రోడక్ట్స్ అని పేరు కూడా రాకూడదు. సో ఈ 5 పాయింట్ని మీరు గుర్తు చేసుకోండి. ఫస్ట్, డోంట్ ఇన్వైట్ బై ఫేస్ టు ఫేస్ ఆర్ డైరెక్ట్లీ. రెండోది, మీకు డైరెక్ట్ సెల్లింగ్ అని, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అని, లేదా కంపెనీ అని, లేదా ప్రోడక్ట్స్ అని. ఈ విధంగా ఈ యొక్క 5 పాయింట్ని గుర్తుపెట్టుకోండి. ఇన్విటేషన్స్ చేసే ప్రాసెస్లో ఇలాంటి 5 పాయింట్ రాకూడదు. ఇది ఒకవేళ వచ్చింది అని అనుకుందాం, ఎగ్జాంపుల్గా మీరు ఫేస్ టు ఫేస్ ఇన్వైట్ చేస్తే వాళ్ళకి రకరకాల క్వశ్చన్స్ వస్తుంది, అన్నిటికీ క్వశ్చన్స్ అప్పుడే అడుగుతారు. ఎందుకు? మనం ఫ్రంట్లో ఉన్నాం కాబట్టి. సో తప్పనిసరిగా మనం సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ఒకవేళ మీరు డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పారనుకోండి, నాకు తెలుసు అంటారు. నెట్వర్క్ మార్కెటింగ్ చెప్పారనుకోండి, నేను విన్నాను అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మీరు కంపెనీ అన్నారు అనుకోండి, ఏ కంపెనీ, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పోతుంది అని అడుగుతారు. అదే మీరు ప్రోడక్ట్స్ అని చెప్పారనుకోండి, ఏ ప్రోడక్ట్, ఎలాంటి ప్రోడక్ట్, కాస్ట్ ఎంత ఉంటుంది, ఎక్కడ తయారైంది, ఏం సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇలా ఈ 5 పాయింట్ గురించి ఒకవేళ మీరు మాట్లాడితే కనుక, అంటే ఈ డోంట్, ఇవి మీరు మాట్లాడకూడదు, ఇవి మీరు చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఇవి చేస్తారో, ఎప్పుడైతే మీరు ఇన్విటేషన్స్ ప్రాసెస్లు ఈ 5 మీకు ఫాలో అవ్వరు, అప్పుడు రకరకాల క్వశ్చన్స్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా పర్సన్ని మీరు సాటిస్ఫైడ్ చేయకపోతే పర్సన్ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ. సో అందుకే ఈ డోంట్స్ అనే పదాన్ని మీరు యూజ్ చేయకూడదు. నా డూస్, ఏమి మీరు చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో డూస్లో మనం చూస్తే కనుక పాయింట్ నెంబర్ 1, ఇన్వైట్ బై ఫోన్ కాల్. ఎస్ అండి, ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఎప్పుడైనా ఒక పర్సన్స్కి ఇన్విటేషన్స్ చేస్తున్నారు అనుకుందాం, మీరు మీ యొక్క మీటింగ్స్కి, మీరు మీ యొక్క ట్రైనింగ్స్కి, లేదా ప్లాన్స్ ప్రజెంటేషన్స్కి మీరు ఇన్విటేషన్స్ చేస్తున్నారు అనుకుందాం. సో ఫస్ట్ గమనించాల్సిన పాయింట్ ఏమంటే, ఇన్వైట్ బై ఫోన్ కాల్స్ ద్వారా మాత్రమే మీరు ఇన్వైట్ చేయాలి. అండ్ 2 to 3 minutesలో మీ యొక్క ఇన్విటేషన్స్ ప్రాసెస్ కూడా అయిపోవాలి. మీరు గంటల తరబడి ఫోన్లో మాట్లాడకూడదు. ఇన్విటేషన్స్ చేస్తున్నారు అంటే గమనించాల్సిన పాయింట్ ఏమంటే 2 to 3 minutesలో ఇన్విటేషన్స్ అనేది ఫినిష్ అయిపోవాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అండర్స్టాండ్ ద నీడ్స్ ఫస్ట్. ఎవరికైతే మీరు ఇన్విటేషన్స్ చేస్తున్నారో వాళ్ళకి అవసరం ఏంటి అనేది మీరు అర్థం చేసుకోండి. రైట్, ఈ అండర్స్టాండ్ ద నీడ్స్ ఫస్ట్ మీద మనం కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. బట్ ఫస్ట్ ఈ 5 పాయింట్ గురించి మనం డిస్కస్ చేసేద్దాం. సో పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటి, అండర్స్టాండ్ ద నీడ్స్ ఫస్ట్. వాళ్ళకు అవసరం ఏంటి అని ముందు అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, సజెస్ట్ టు డూ సంథింగ్. ఎగ్జాంపుల్గా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు, మీరు ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ మీరు ఆ కంపెనీ పేరు డైరెక్ట్గా తీసుకోకూడదు. మీరు డైరెక్ట్గా నా కంపెనీలో వచ్చి జాయిన్ అవ్వు అని చెప్పకూడదు. వాళ్ళకి ఏం చెప్పాలి, సజెస్ట్ టు డూ సంథింగ్. మీరు ఏదైనా చేయడానికి వాళ్ళని మోటివేట్ చేయండి, ఏదైనా చేయడానికి వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. అంతేగాని మీరు నేరుగా నా కంపెనీలో జాయిన్ అవ్వు, నా దగ్గర మంచి అవకాశం ఉందని మీరు చెప్పకూడదు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి సజెస్ట్ టు డూ సంథింగ్. వాళ్ళకి ఏదైనా చేయడానికి మోటివేట్ చేయండి, ఏదైనా చేయండి. ఇది కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 4, పాస్ ద మెసేజ్. ఎస్ అండి, పాయింట్ నెంబర్ 4 మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమంటే, మన దగ్గర ఉన్న అవకాశాన్ని, మన దగ్గర ఉన్న ఆపర్చునిటీని మన వాళ్ళకి పాస్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్న మెసేజ్ని మన వాళ్ళకి పాస్ చేయాలి. రైట్, ముందు మనం ఏం చేసాం, 4th నెంబర్ పాయింట్, 3rd నెంబర్ పాయింట్ ఒకవేళ మీరు చూస్తే కనుక 3rd నెంబర్లో ఏం చేసాం, సజెస్ట్ టు డూ సంథింగ్. వాళ్ళకి ఏదైనా చేయడానికి మనము ఇన్స్పైర్ చేసాము. ఆ తర్వాత మన దగ్గర ఏదైతే ఆపర్చునిటీ ఉంది అది మనం పాస్ చేయాలి. బట్ ఎలా చేయాలి డిస్కస్ చేద్దాం. అండ్ పాయింట్ నెంబర్ 5, టేక్ అపాయింట్మెంట్. మీరు ఎప్పుడైతే వాళ్ళకి ఈ యొక్క బిజినెస్ గురించి చెప్దాం అనుకుంటున్నారో, లేదా ఏదైతే టైంలో మీకు మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ ఉందో, ఏదైతే మీటింగ్కి మీరు పిలుద్దామని చెప్పేసి అనుకుంటున్నారో ఆ టైంకి వాళ్ళకు అపాయింట్మెంట్ తీసుకోండి, వాళ్ళ దగ్గర టైం తీసుకోండి, షెడ్యూల్ తీసుకోండి. రైట్, ఈ 5 పాయింట్ అనేది మనం చేయాలి. నా ఒక్కొక్క పాయింట్ మీద డిస్కస్ చేద్దాం. సో డూస్లో మీరు ఫస్ట్ పాయింట్ చూశారనుకోండి, ఇక్కడ ఏం చెప్పాము, ఇన్వైట్ బై ఫోన్ కాల్ ఇన్ 2 to 3 minutes. 2 నుంచి 3 నిమిషాల్లో మీరు ఫోన్ ద్వారానే ఇన్వైట్ చేయాలి. సో చాలామంది ఇక్కడ మిస్టేక్స్ ఏం చేస్తారంటే, ఫోన్లో మనం మాట్లాడుతూ నార్మల్గా అయితే మనము గంటలు డిస్కస్ చేస్తూ ఉంటాం. మన కంపెనీ ఇలా ఉంటుంది, మన ప్రోడక్ట్స్ ఇలా ఉంటుంది, మన ప్లాన్ ఎలా ఉంటుంది, ఇది చాలా బాగుంటుంది, ఇంతమంది కార్ తీసుకున్నారు, ఇంతమంది ఇల్లు తీసుకున్నారు, ఇంతమంది ఫారెన్ ట్రిప్ వెళ్ళారు, ఇదే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. సో డీలర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మీరు జస్ట్ చేయాల్సినవి ఏమంటే క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి. క్యూరియాసిటీని మీరు క్రియేట్ చేసుకోగలిగితే వాళ్ళే పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తారు. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే క్యూరియాసిటీని అక్కడే ఫోన్ ద్వారానే ఫినిష్ చేస్తాం. వాళ్ళకి ఫోన్ ద్వారానే వాళ్ళ క్యూరియాసిటీని సాటిస్ఫైడ్ చేసేస్తాం. ఎప్పుడైతే మీరు క్యూరియాసిటీని సాటిస్ఫైడ్ ఫోన్లోనే చేసేస్తారో వాళ్ళు మీటింగ్ హాల్ దాకా లేదా మీటింగ్ ట్రైనింగ్ హాల్ దాకా ఎందుకు వస్తారు? సో డీలర్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సస్పెన్స్ పెట్టాలి.
సస్పెన్స్ ఉంటేనే ఎవరైనా పరిగెత్తుకుంటూ వస్తారు. లైక్ మీరు సీరియల్స్లో చూసుకోండి, ఎవ్రీడే వరకు సస్పెన్స్ పెడతారు. బాహుబలి మూవీ చూసుకోండి, అందులో కూడా సస్పెన్స్ పెట్టారు మనకి. కాబట్టి బాహుబలి 2 మనకి చాలా బాగా హిట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫోన్ కాల్స్ ద్వారా 2 to 3 minutesలో ఇన్విటేషన్స్ మాత్రమే చేస్తున్నాం. వాళ్ళకి జస్ట్ మనం ఇన్విటేషన్స్ మాత్రమే చేయాలి, అంతేగాని ప్లాన్ చెప్పండి అని చెప్పట్లేదు ఇక్కడ, రైట్? సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్విటేషన్స్ బై ఫోన్ కాల్. అండ్ ఎప్పుడైతే మీరు ఫోన్ కాల్ చేస్తున్నారో అప్పుడు మీరు గమనించాల్సిన పాయింట్ ఏమంటే బీ క్యాజువల్గా ఉండండి. ప్రొఫెషనల్గా ఇన్విటేషన్స్ చేయొద్దండి. ఎందుకంటే మన తెలిసిన ఫ్రెండ్స్, మన సర్కిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి నిన్నటి వరకు ఏమో మన అరే తురే అని మాట్లాడాం. సడన్గా ఈరోజు అన్నగారు, సార్ అని చెప్పేసి మీరు మాట్లాడారు అనుకోండి, అప్పుడు తేడా వస్తుంది అంటే వాళ్ళకి అర్థమైపోతుంది మాటల్లో ఏదో సౌండ్ మారింది. సో కాబట్టి అప్పుడు డౌట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నార్మల్గా క్యాజువల్గా ఫోన్లో ఎలా మాట్లాడతారో, హాయ్ రా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఈ విధంగా ఎలా అయితే మనం మామూలుగా డిస్కస్ చేస్తామో ఆ పర్సన్ తోటి, అదే విధంగా మీరు మామూలు డిస్కస్ అనే చేయాలి. అండ్ 2 to 3 minutesలో మీరు ఇన్విటేషన్ చేయాలి. ఎలా ఇన్వైట్ చేయాలి? పాయింట్ నెంబర్ 2లో మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 2లో మనం ఇక్కడ ఏం చెప్పాము? అండర్స్టాండ్ ద నీడ్స్ ఫస్ట్. మన అండర్స్టాండ్ ద నీడ్స్ ఫస్ట్ అంటే ఆ పర్సన్స్కి యాక్చువల్గా ఏం కావాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. వన్స్ ఒకవేళ మీరు ఇది అర్థం చేసుకున్నారనుకోండి, ఇన్విటేషన్ చేయడం ఎంత ఈజీ అవుతుంది చూడండి. ఎగ్జాంపుల్గా మీరు ఒక కాలేజ్ స్టూడెంట్ని పిలుస్తున్నారని అనుకుందాం. 18 years దాటింది, కాలేజీలో చదువుకుంటున్నారు. ఆ కాలేజీలో చదువుకున్న పర్సన్స్కి మీరు ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు. మేబీ లేడీసే కావచ్చు, మేబీ జెంట్సే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. బట్ మనం ఎవరిని పిలుస్తున్నామో ఒక కాలేజ్ స్టూడెంట్ని పిలుస్తున్నాం. నా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే ఈ కాలేజ్ స్టూడెంట్కి ఏం కావాలి? అండర్స్టాండ్ ద నీడ్స్ ఫస్ట్. అవసరాన్ని అర్థం చేసుకోండి. ఈ కాలేజీలో చదువుకున్న పర్సన్స్కి లేదా కాలేజీలో చదువుకున్న కుర్రోడికి ఏం కావాలి? వెరీ సింపుల్. వాళ్ళకి స్కూల్ ఫీజు కానీ, కాలేజ్ ఫీజు కానీ, చేతు ఖర్చుకి కానీ సొంతగా ఒక 5-10 వేలు సంపాదించాలి. కొంతమందికి ఏమో ల్యాప్టాప్, మ్యాక్బుక్ కొనాలని ఉంటుంది, కొంతమందికి యాపిల్ ఫోన్ కొనాలని ఉంటుంది, కొంతమందికి పల్సర్ లేదా కేటీఎం లేదా రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలని ఉంటుంది. దానికి ఒక 5 to 10,000 రూపీస్ కావాలి. సో యావరేజ్గా మీరు చూసినట్లయితే ఒక కాలేజీలో చదువుకున్న వాళ్ళకి నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు జీవితాంతం ఫ్రీ అయిపోతావు, నీకు కోట్లలో వచ్చేస్తాయి, అవి కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి ఇమోషనల్గా ఏం టచ్ అవుతుందంటే నువ్వు నీ పేరెంట్స్ దగ్గర అడగకుండానే సొంతగా సంపాదిస్తే నీ స్కూల్ ఫీజు, నీ కాలేజ్ ఫీజు, నీ స్మార్ట్ ఫోను, నీ బైకు, నీ స్కూటీ నువ్వు సొంతగా కొనుక్కోవచ్చు. చదువుతో పాటు ఎప్పుడైతే మీరు ఇది చెప్తారో అప్పుడు ఏమవుతుందంటే ఇమోషనల్గా కనెక్ట్ అవుతారు. అండ్ ఇదే వాళ్ళకి కావాలి. వాళ్ళకి రోజు ఒక 500 to 1000 రూపీస్ వాళ్ళకి చేతి ఖర్చు అవసరం ఉండొచ్చు. సో అందుకే మీరు ఏం చేయాలంటే కాలేజ్ స్టూడెంట్ని ఇన్వైట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం కావాలి, మంత్లీ ఒక 10 to 20,000 రూపీస్ వాళ్ళకి వచ్చిందనుకోండి, దే ఆర్ హ్యాపీ, రియల్లీ దే ఆర్ హ్యాపీ. 10 to 20,000 రూపీస్ వస్తే వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో కాబట్టి మీరు ఆ ఒక్క పాయింట్ మీదనే మాత్రం ఫోకస్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీరు ఒక హౌస్ వైఫ్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నారు, రైట్? సో హౌస్ వైఫ్కి ఏం కావాలి జస్ట్ అండర్స్టాండ్ చేయండి. ఒక హౌస్ వైఫ్కి కావాల్సిన పాయింట్ ఏంటి? ఎగ్జాంపుల్గా వాళ్ళ పిల్లలకి బర్త్డే వచ్చిందనుకోండి, ఏదైనా కొని ఇవ్వాలని అనిపిస్తుంది, కానీ పాపం తనకి ఏ కావాలన్నా తన హస్బెండ్ దగ్గరే డబ్బులు అడగాలి. బట్ అదే తను సొంతగా ఒక నెలకి 5-10 వేలు సంపాదిస్తుంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? డెఫినెట్గా తను ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం లేదు. తన పేరెంట్స్కి ఏదైనా ఇవ్వాలని అనిపించింది అనుకోండి, అగైన్ తన సొంత సంపాదన ఉంటే ఈజీగా ఇవ్వగలదు. తనకి ఏదైనా చీరనో ఏదైనా బంగారంలో కొనాలని అనిపించింది అనుకోండి, ఒక 5-10 వేలు తను సొంతగా సంపాదిస్తే 2-3 monthsలో తను కూడా ఒక బంగారాన్ని కొనుక్కోవచ్చు. సో ఇది వాళ్ళకి ఇమోషనల్ నీడ్స్ అనమాట, వెంటనే కావాల్సినవి. సో మీరు ఒక హౌస్ వైఫ్ని ఇన్వైట్ చేసేటప్పుడు మీకు లక్షలలో వస్తాయి, మీకు కోట్లలో వస్తాయి అని చెప్పకూడదు. మీరు ఏం చెప్పాలి? అమ్మ, మీరు మీ ఇంటి పని చేసుకుంటూ పార్ట్ టైంగా నెలకి ఒక 5 నుంచి 10 వేలు సంపాదించే అవకాశం ఉంది. సో ఎప్పుడైతే మీరు వాళ్ళకు నీడ్స్ని అర్థం చేసుకొని వాళ్ళకి ఏం కావాలి దాన్ని అర్థం చేసుకొని ఎప్పుడైతే ఆ మెసేజ్ ఒక పాస్ చేస్తారో అప్పుడు ఇమోషనల్గా కనెక్ట్ అవుతారు. హౌస్ వైఫ్కి మీరు లక్షలలో సంపాదించవచ్చు అంటే అసలు నమ్మరు. ఎందుకు? వాళ్ళ హస్బెండ్ డే నైట్ కష్టపడుతూ కూడా నెలకు ఒక 50,000 సంపాదించడంలో కూడా ఫెయిల్ అయిపోతున్నారు. మీరు ₹1,00,000 సంపాదించవచ్చు అని చెప్తే ఎవరికైనా డౌట్ వస్తుంది. సో అందుకే మీరు ఎలా చెప్పాలంటే వాళ్ళకి ఏదైతే కావాలి, వాళ్ళ నీడ్స్ ఏదైతే ఉందో ఆ నీడ్స్కి దగ్గరగా మాట్లాడాలి. సో అందువల్ల మీరు ఇక్కడ ఏం చెప్పొచ్చు? మీరు సొంతగా హౌస్ వైఫ్గా ఉంటూ లేదా మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని చేసుకుంటూ మీ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ నెలకి ఒక 5 నుంచి 10 వేలు సొంతగా సంపాదించవచ్చు. అలా చేసినట్లయితే మీకు ఏది కొనాలన్నా ఏది ఇవ్వాలన్నా మీరు సొంతగా చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఏం చేశాను నేను? హౌస్ వైఫ్కి ఏం కావాలి దాన్ని నేను తెలుసుకున్న తర్వాత ఆ విధంగా వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో అండర్స్టాండ్ ద నీడ్స్ ఫస్ట్.
ఒక జాబ్ చేసే పర్సన్స్ ఉన్నారనుకోండి, తను చేసే జాబ్లో 20, 30, 40, 50,000 వస్తుంది. అడిషనల్గా ఒక 20,000 వచ్చింది అనుకోండి, తనకి చాలా బర్డన్ అనేది ఫ్రీ అవుతుంది. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఫోకస్ ఏం చేయాలంటే ఈ 20,000 మీదనే ఫోకస్ చేయాలి. నువ్వు చేసే పనితో సహా, నువ్వు చేసే జాబ్తో సహా నీకు ఉన్న ఖాళీ టైంలో 10 నుంచి 20,000 దాకా నువ్వు పార్ట్ టైంగా సంపాదించే అవకాశం ఉంది. ఎప్పుడైతే మీరు ఇలా చెప్తారో అప్పుడు ఏమవుతుందంటే రియల్గాని నమ్ముతారు. అదే మీరు లక్షలలో, కోట్లలో గురించి అక్కడ డిస్కస్ చేశారనుకోండి, డెఫినెట్గా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫుల్ డే అంతా కూడా, ఫుల్ మంత్ అంతా కూడా వర్క్ చేసిన తర్వాత 20, 30, 40,000 రాని పర్సన్కి ₹1,00,000 అంటే ఎలా నమ్ముతారండి? ఫస్ట్ వాళ్ళ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. అందువల్ల మీరు దగ్గరగా మాట్లాడాలి, వాళ్ళకి ఏం కావాలి. సో అందుకే నేను పాయింట్ నెంబర్ 3 ఏమైనా వచ్చానంటే అండర్స్టాండ్ ద నీడ్స్ ఫస్ట్. వాళ్ళ యొక్క అవసరాలని ముందు అర్థం చేసుకోండి, అవసరాలకి తగ్గట్టుగా మెసేజ్ పాస్ చేయండి. సో ఇది మనకి పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయాలంటే సజెస్ట్ టు డూ సంథింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, సజెస్ట్ టు డూ సంథింగ్ అంటే ఏంటి? వాళ్ళకి ఏదైనా చేయడానికి మోటివేట్ చేయండి. సో ఎగ్జాంపుల్గా మనం ఒక పర్సన్ నీడ్స్ని అర్థం చేసుకున్నాం, రైట్? ఎగ్జాంపుల్గా ఒక కాలేజ్ స్టూడెంటే ఉన్నారని అనుకుందాం. ఈ కాలేజ్ స్టూడెంట్కి ఒక 5 నుంచి 10,000 రూపాయలు మనకు కావాలి. సో ఇది మనకి అర్థమైంది. నా ఇప్పుడు సజెస్ట్ టు డూ సంథింగ్, ఏదైనా చేయడానికి ఇన్స్పైర్ చేయాలి. ఎగ్జాంపుల్గా నా ఫ్రెండే అనుకోండి, నేను వెరీ సింపుల్ ఫోన్ చేస్తాను, హాయ్ మామ ఎలా ఉన్నావు, ఏంటి, ఇవన్నీ కనుక్కుంటాను. స్టడీ ఎలా జరుగుతున్నాయి, నెక్స్ట్ స్కూల్లో ఏమేమి జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా అడిగిన తర్వాత నేను సజెస్ట్ చేస్తా. ఏమని సజెస్ట్ చేస్తా? అవును, నువ్వు చదువుతో పాటు పార్ట్ టైంగా ఏదైనా చేయొచ్చు కదా, నువ్వు నీ స్టడీస్తో పాటు పార్ట్ టైంగా ఏదైనా చేయొచ్చు కదా, చేస్తే నీకు 5 నుంచి 10,000 సొంతగా నువ్వు సంపాదించవచ్చు కదా, తద్వారా నీ అవసరాలన్నీ కూడా నువ్వే ఫుల్ఫిల్ చేసుకోవచ్చు కదా. కేవలం స్టడీస్ మాత్రమే చేస్తున్నావు, దాంతోపాటు నీకున్న ఖాళీ టైంని నువ్వు ఇన్వెస్ట్ చేయి. ఈ ఖాళీ టైంలో నువ్వు ఏదైనా చెయ్యి. చాలామంది ఈరోజు డబ్బు సంపాదిస్తున్నారు కదా. ఎప్పుడైతే నేను సజెస్ట్ చేసి, ఇప్పుడు నేను ఏం చేశా, సజెస్ట్ చేశా. నువ్వు నా కంపెనీలో జాయిన్ అవ్వు అని నేను చెప్పలేదు, నా దగ్గరికి నువ్వు రా అని నేను అడగలేదు. నేనేం చెప్పాను, నువ్వు నీ చదువుతో పాటు, నువ్వు చేసే పనితో పాటు పార్ట్ టైంగా నువ్వు ఏదైనా చేయొచ్చు కదా. 5 నుంచి 10,000 వచ్చినా నీకు హ్యాపీ, నీకు హెల్ప్ అవుతాయి కదా, నీ ఓన్ ఫీజు నువ్వు ఓన్గా కట్టగలుగుతావు కదా. ఎప్పుడైతే మనం ఈ మాట చెప్తామో అప్పుడు ఎదురుగున్న పర్సన్స్ మీకే మళ్ళీ అడుగుతారు. ఏమడుగుతారు? ఏం చేయాలి, ఏమన్నా ఉంటే చెప్పండి, ఏమైనా ఆప్షన్స్ ఉంటే నాకు చెప్పు అని అడుగుతారు. ఎందుకు? వాళ్ళకి తెలిసి ఉంటే ఈ పాటికి వాళ్ళు చేసేవారు. వాళ్ళు చేయట్లేదు, మీనింగ్స్ ఏంటి? వాళ్ళకి తెలియదు అని అర్థం. సో అప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామో సజెస్ట్ చేస్తున్నాం. సరే, నేను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నారు, లేదా నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు, లేదా నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, తను చాలామందికి ఇలాంటి నేర్పిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా, పలానా రోజు పలానా చోట, పాస్ ద మెసేజ్. పాస్ ద మెసేజ్లో ఇక్కడ ఏం చెప్తున్నాము, పలానా రోజు పలానా చోట నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు, తను ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ద్వారా మన డబ్బు సంపాదించడం ఎలా, లేదా పార్ట్ టైంగా వర్క్ చేస్తూ మనం ప్రతి నెల 5 నుంచి 10,000 సంపాదించడం ఎలా అని నేర్పిస్తున్నారు. నేనైతే వెళ్తున్నా, మరి నువ్వు వస్తా అంటే చెప్పు, ఇద్దరు కలిసి వెళ్తాం. ఎంత సింపుల్గా అయింది. ఇక్కడ కంపెనీ పేరు రాలేదు, డైరెక్ట్ సెల్లింగ్ రాలేదు, నెట్వర్క్ మార్కెటింగ్ రాలేదు, ప్రోడక్ట్ పేరు రాలేదు, ఏది రాలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మెసేజ్ పాస్ అయిందా లేదా? మీరు కంపెనీ గురించి చెప్పి ఉంటే ఈ పాటికి 100 క్వశ్చన్స్ అడిగేవాడు. ఏ కంపెనీ, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు పుట్టింది, ఏం దొరుకుతాయి, రకరకాలు వచ్చేవి. బట్ ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు వెరీ సింపుల్గా మనం వాళ్ళ నీడ్స్ని అండర్స్టాండ్ చేసుకున్నాము అండ్ వాళ్ళకి మెసేజ్ని పాస్ చేసాం, ఏదైనా చేయడానికి సజెస్ట్మెంట్ ఇచ్చాం. అప్పుడు ఏమవుతుందంటే ఈజీగా పర్సన్ కన్విన్స్ అయ్యి మీతో రావడానికి సిద్ధపడతారు, రైట్? అండ్ పాయింట్ నెంబర్ 5, టేక్ అపాయింట్మెంట్. వాళ్ళ దగ్గర టైం తీసుకున్నాం కూడా. సో టైం ఏం తీసుకున్నామో, పలానా రోజు పలానా టైంకి పలానా చోట నా తెలిసిన పర్సన్స్లో, నా తెలిసిన సర్కిల్ ఒక సార్ ఉన్నారు, లేదా నా పరిచయం ఒక వ్యక్తి ఉన్నారు, తను నేర్పిస్తున్నారు, నేను వెళ్తున్నా, నువ్వు వస్తే ఇద్దరం కలిసి వెళ్దాం. మేబీ మీకు మీ కంపెనీ ప్లాన్ తెలుసు, ప్రోడక్ట్ గురించి తెలుసు, బట్ మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడారా ఫసక్, ఏమి రారు పర్సన్. ఎందుకు? డౌట్ క్రియేట్ అయిపోతుంది. మీరు రియల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉన్నా, మీరు ఎటువంటి నష్టపోకుండా మీరు వర్క్ చేస్తున్నా, మీరు ఎవరికి ఏమీ హాని కలిగించట్లేదు, ఇది మీకు తెలుసు. బట్ ఎదురుగా ఉన్న పర్సన్స్కి ఏంటంటే మార్కెట్లు చాలా వరకు మనీ రొటేషన్ స్కీమ్లు, క్రిప్టో కరెన్సీలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు, చిట్టి కంపెనీలు చాలా వరకు వచ్చాయి. సో వాళ్ళ దగ్గర నుంచి కొంతవరకు మోసపోయి ఉన్నారు ఇప్పటి వరకు. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, డైరెక్ట్గా ఇన్విటేషన్ చేయడం కంటే కూడా ఇండైరెక్ట్గా వెళ్ళటం
చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ హోప్ ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత ఇన్విటేషన్ ప్రాసెస్ మీకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది ఒకవేళ మీరు ప్రాపర్గా ఫాలో అయ్యారనుకుంటే, ఒక 5 to 10 టైమ్స్ ముందు మీరు ప్రాక్టీస్ చేశారనుకుంటే, డియర్ లీడర్స్, ప్రతి మీటింగ్లో మీ తరఫున 5, 10, 20, 30, 40 మంది వచ్చి డెఫినెట్గా కూర్చుంటారు. సో ఐ హోప్ ఈ వీడియో చూసిన తర్వాత ఇన్విటేషన్ ప్రాసెస్ మీద మీకు ఎంతో కొంత అవగాహన, క్లారిటీ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎస్ క్లారిటీ వచ్చింది, మీకు చెప్పే కాన్సెప్ట్, చెప్పే పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్ ఓపెన్గా ఉంది, మీరు కామెంట్ చేసి నాకు తెలియచేయండి. అదేవిధంగా ఈ ఛానల్లో నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించిన చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నిటినీ మీరు ఈ ఛానల్లో చూసుకోవచ్చు. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో మీకు కావాలి, ఇంకా ఎడ్యుకేషన్ మీకు కావాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. తద్వారా మీకు మోర్ వీడియోస్, మోర్ నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. సో డీల్ లీడర్స్, నెక్స్ట్ వీడియోలో అగైన్ మనం కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.